జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ మల్లాపూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. అన్నదాతలకు మద్దతుగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ధర్నాలో పాల్గొన్నారు. మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన చెందారు. మార్కెట్ ద్వారా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటను కొనక మరి రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉంది. అలా రైతు పరిస్థితి రోడ్డు పాలు చేసిండు. ఇవాళ దాదాపు నెల రోజులైతుంది పంట చేతికొచ్చి. గతంలోనేమో అనుకోకుండా ఈదురుగాలు మరి ప్రకృతి కన్నెర్ర వేసింది, కాంగ్రెస్ సర్కార్ కన్నెర్ర వేసింది అనడానికి ఇది నిదర్శనం. ఆనాడు ఈదురుగాలతో అకాల వర్షాలతోటి పంట నష్టపోయింది. అయినా కూడా చేతికొచ్చిన పంటను ఇలా మద్దతు ధర పెట్టి మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించక రైతులు అరిగోస మోసుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మక్కలు కొనాలి, దాన్ని చర్చించాలని అంటే అసెంబ్లీని వాయిదా వేసి సమస్యలకు పరిష్కారంగా నిలవాల్సినటువంటి మరి ఒక ఆలయంగా అసెంబ్లీ ఉండాల్సిన సమయంలో అసెంబ్లీని వాయిదా వేసి ఇలా రేవంత్ రెడ్డి ఆటల పోటీలు ఆడుతుంది. ఇలా ప్రజలతోటి చెలగాట పడుతుండు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. నువ్వేమో నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేల కోసం, నీ కోసం మరి ఆటల పోటీలు పెట్టినావు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా రైతు ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు మున్నీరు అవుతుందంటే అసెంబ్లీలో చర్చ లేదు. నువ్వేమో ఆటలు ఆడాలి, ఆటలు ఆడుకోవాలి, మిషన్ తీసుకురావాలి, అందాల పోటీలు పెట్టాలి. పైసలు లేవంటావు. రైతు బంద్ చేయాలంటే పైసలు లేవంటావు. బోనస్ ఇవ్వాలంటే బోనస్ చేసినావు, పైసలు లేవంటావు. మా మహిళలకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, అది లేదు. తులం బంగారం అంటే ఏది లేదు. కానీ అందాల బామల పోటీలు పెట్టి మాత్రం మరి నీ సంతోషం, నీ మనుమడి సంతోషం కోసం మాత్రం మెస్సిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడినావు. ఇలా రైతు మక్కలు కొనమంటే నీకు మనసు వస్తలేదు. కనీసం రైతుల మీద చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ రెడ్డి వెంటనే జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ మల్లాపూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మల్లాపూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకోకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 31,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు రైతులు. అయితే అందులో ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గం సంబంధించి ఇటు మల్లాపూర్ మండలం కావచ్చు, అలాగే ఇబ్రహీంపట్నం, కతలాపూర్ ఈ ప్రాంతాల్లో ఈ మొక్కజొన్న ఎక్కువ సాగు చేస్తారు. అయితే గడిచిన 2 నెలలుగా అధికారుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ ఈ మొక్కజొన్న రైతులు తిరుగుతున్నారు. కారణం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మొక్కజొన్నకు సంబంధించి మార్కెట్ ద్వారా కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి కొనుగోలు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డ తర్వాత ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలో వీరంతా కూడా దళారులకు అమ్ముకునే పరిస్థితి. దీంతో 1,200 నుంచి 1,400 రూపాయలు మాత్రమే వీళ్ళకు ధర పలుకుతుంది. అది కూడా ఇష్టం ఉంటే తీసుకుంటున్నారు, లేదంటే మీ ఇష్టం ఉన్న చోట అమ్ముకుంటాని దళారులు తెగేసి చెప్తున్నారు. ఈ క్రమంలో ఇంత తక్కువ ధరకు తాము అమ్ముకొని నష్టపోతున్నాము, కనీసం పెట్టుబడి కూడా రాకపోతే ఎందుకంటూ వీరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ మల్లాపూర్ మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే రానున్న వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని రైతులైతే హెచ్చరించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.